తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ రైతాంగం అంతా ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎలినినో ప్రభావంతోటి వర్షాలు పడట్లేదు. ఎంత అంటే మేఘాలు ఎన్ని వచ్చినప్పటికి కూడా వర్షం కురిసే పరిస్థితి లేవు. ఇప్పటికే పెట్టినటువంటి విత్తనాలు కూడా పూర్తిగా పాడైపోయేటువంటి పరిస్థితి. అలాగే కొన్ని చోట్ల పెట్టిన దగ్గర కొద్దిగా వర్షాలు పడగానే రైతులు ఎక్కడైతే విత్తనాలు నాటారో అక్కడంతా కూడా ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తిన విత్తనాల్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముఖ్యంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా చోట్ల ఇప్పటికే వరి నాట్లకు సంబంధించినటువంటి నారు పోయేసారు కానీ ఆహ్, ఈ ఏదైతే పొలం పనులనేటివి కూడా అంటే చురుగ్గా సాగట్లేదు. ఇటు ఒకవైపు వర్షం లేదు. మరోవైపు కాలువల్లో నుంచి అంటే ప్రాజెక్టుల నుంచి రావాల్సిన చోట కూడా నీళ్లు రావట్లేదు అనేది రైతులటువంటి ఆరోపణ. అయితే తెలంగాణలో ముఖ్యంగా గోదావరి బేసిన్‌లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల రిజర్వాయర్‌లలో నీళ్లు చూస్తే దాదాపు డెడ్ స్టోరేజ్‌కొచ్చాయి. అక్కడి నుంచి నీళ్ళని ఇప్పటికిప్పుడు వర్షాలు పడితే తప్ప, నీళ్లు వస్తే తప్ప అంటే ప్రాజెక్ట్‌లోకి వరద వస్తే తప్ప నీళ్లు బయటకి వదిలే పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్‌కు తాగునీరు అందించడంలో కీలకంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్‌గా ఉన్నటువంటి యెల్లంపల్లి కావచ్చు, అలాగే మల్లన్న సాగర్ దగ్గర ఏదైతే నీళ్లు హైదరాబాద్ తాగునీళ్ళ కోసం తీసుకుంటున్నటువంటి మల్లన్న సాగర్ దగ్గర కావచ్చు, పూర్తిగా దాదాపు నీళ్లను తీసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాద గంటికలమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు కన్నేపల్లి దగ్గర వాటర్ ఎత్తిపోయడం స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక వారం రోజులుగా వాయిస్ రైజ్ చేస్తా ఉంది. స్వయంగా కేటీఆర్ సందర్శించి వచ్చారు. అలాగే ఇటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా నీళ్ళని ఎత్తిపోయాలి. ఏ ఏం రేవంత్ రెడ్డి భేషజాలకు పోకూడదు. రైతుల విషయంలో ఉదారంగా ఉండాలి అని చెప్పి ఆయన సూచనలు ఇస్తాను. ఇవన్నీ రాజకీయాల విషయాలు పక్కన పెడితే మేడిగడ్డ దగ్గర వాటర్ ఫ్లో అనేది చాలా అధికంగా ఉంది. దాదాపు 1,00,000 క్యూసెక్‌లకు పైగా నీళ్లు కిందికి వృధాగా సముద్రం పాలవుతా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి నష్టం లేదు అనేది చాలామంది నీటి పారుదలకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్నమాట. ఎందుకు అంటే 93.5 మీటర్స్ కన్నా పైగా ప్రవాహం ఉంటే అక్కడి నుంచి నీళ్లు డైరెక్ట్‌గా తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజుకు 2 టీఎంసీల నీళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ మోటార్లు రెడీగా ఉన్నాయి. సో, అవి స్విచ్ ఆన్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తా ఉన్నమాట. అదే విషయం బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ 98 మీటర్స్ కన్నా ఎక్కువగా ఫ్లో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటే ఎల్లంపల్లికి నీళ్లు వచ్చి రావడానికి మార్గం సుగమం అవుతుంది. సో, తద్వారా వచ్చిన నీళ్ళని వచ్చినట్టు నీళ్ళని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఒకవేళ ఇంకా కూడా పైనుంచి వాటర్ వస్తే గనక ఎల్లంపల్లికి వస్తే మిగతా ప్రాజెక్టులకు ఎలాగో నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో ఈ ఇలాగే అంటే ఇంకొద్ది రోజులు వర్షాలు పడకపోతే తర్వాత వర్షాలు పడ్డా కూడా అప్పర్ గోదావరి నుంచి వాటర్ రావు. ఎందుకు అంటే బాబ్లీ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి గేట్లను మూసివేస్తారు మహారాష్ట్ర అధికారులు. సో, అప్పుడు అప్పర్ గోదావరి నుంచి నీళ్లు రావు. ఈ లోవర్ గోదావరికి సంబంధించినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తోడుకోవడం ప్రభుత్వం మానేస్తే పూర్తిగా ఇప్పుడు ఏవైతే ఎల్లంపల్లి కావచ్చు, అలాగే ఆ తర్వాత మిడ్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, అలాగే మల్లన్న సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీళ్లు లేకుండా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అక్కడ ఇప్పటికే ఏర్పాటైనటువంటి క్యాచ్‌మెంట్ ఏరియాకు పూర్తిగా నీళ్లుండవు. గతంలో ఉన్న నీళ్ళనైనా సరే చెరువులకు పంపించేశారు. చెరువుల నుంచి రైతులకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు నీళ్ళని ఎత్తిపోయకపోతే అవన్నీ కూడా పనిచేయవు. ఆ వ్యవస్థ పనిచేయకపోతే రైతులకు తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఒక దశలో త దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈసారి కనీసం రైతులు అంటే వడ్లు పండేటువంటి అవకాశం కూడా ఉండదు ఈసారి అనేది ఇటు మేధావులు కూడా సూచిస్తా ఉన్నారు. సో, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు? మోటార్లను ఆన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి. అయితే ప్రభుత్వం ప్రతిపక్ష విమర్శలు ఎలా ఉన్నా కూడా మేడిగడ్డ అనేది స్టోరేజ్ చేస్తే ప్రమాదం ఉండింది. అక్కడ బ్యారేజ్‌లో ఉన్నటువంటి పిల్లర్లకు పగుళ్ళు వచ్చినటువంటి మాట వాస్తవం. అయితే అక్కడ స్టోరేజ్ చేయకుండా గేట్లను దించకుండా వెళ్తున్న నీళ్ళని వెళ్తున్నట్టు అవి కన్నేపల్లి పంప్ హౌస్‌లోకి వచ్చి ఆ తర్వాతనే కిందికి పాస్ అవుతాయి కాబట్టి వచ్చిన నీళ్ళను వచ్చినట్టు ఎత్తిపోసుకోవడం అనేది సరైన నిర్ణయం. సో, అక్కడ మోటార్లను ఆన్ చేసినా కూడా వీటికి ఇబ్బంది కావు. పంప్ హౌస్‌లకు ఎలాంటి నష్టం లేదు అనేది కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ బ రైతుల విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పంచాయతీగానో, కాళేశ్వరం వర్సెస్ కూలేశ్వరం పంచాయతీగానో కాకుండా రైతుల కోసం ఏది జరగాలో అది సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేదైతే సర్వత్రా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. సో, దీనికి సంబంధించి
ఇప్పటికే అంటే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు రివ్యూ చేశారు. ఉత్తమ్ రివ్యూ చేశారు. కానీ ఆ బరేజ్‌కి సంబంధించినటువంటి సందర్శన చేసి అక్కడి నుంచి నీళ్ళని ఎత్తిపోయడానికి ఉన్నటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేస్తే వెంటనే ఆ పనులు మొదలవుతాయి. లేకపోతే వర్షాభావం పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉత్తర తెలంగాణ మళ్ళీ ఇబ్బందుల్లోకి పడే అవకాశం ఉంది. ఇటు దక్షిణ తెలంగాణ ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోనూ వాటర్ ఫ్లో అనేది లేదు. ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి గోదావరి బేసిన్‌లోనూ వాటర్ ఫ్లో లేదు. సో, 2 కీలకమైనటువంటి నదులుగా ఉన్నటువంటి గోదావరి, కృష్ణా నదుల్లో వాటర్ ఫ్లో లేకపోతే ఇంకొక నెల రోజులు 15, 20 రోజుల నుంచి నెల రోజుల వరకు వాటర్ ఫ్లో లేకపోతే, నీళ్లు రిలీజ్ కాకపోతే రైతులకు ఆ తర్వాత చేసుకోవడానికి వరి పంట వేయాలనుకున్నా వేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి, వీలైనంత మేర పోనీ 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడం సాధ్యం కాకపోతే, 1 టీఎంసీ నీళ్ళైనా లిఫ్ట్ చేయడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను చూడాలి అని చెప్పి, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కోవాలి తప్ప, లేదు సాధ్యం కాదు అని చెప్పి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ రైతుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఇటు రైతాంగం కోరుతా ఉంది. సో, రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? రేవంత్ చొరవ తీసుకొని దానిపై ఏదో ఒకటి చేద్దాం అనేది చొరవ తీసుకుంటారా? లేదా టెక్నికల్‌గా సాధ్యం కాదు కాబట్టి అదే విషయాన్ని ప్రజలకు చెప్తారా అనేది చూడాలి. ఎందుకు అంటే ఒకవైపు ప్రభుత్వం మౌనంగా ఉంటే దీనికి సంబంధించి ఇటువైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్న సందర్భంలో ఇటు పార్టీ పరంగాను కూడా నష్టమవుతుంది. రైతుల్లోనూ కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలేం జరుగుతుంది? అక్కడ నీళ్ళని లిఫ్ట్ చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదా? సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమవుతుంటే వెంటనే లిఫ్ట్ చేయాలి అనే ఇవన్నీ అంశాలు కూడా బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.